కరెంటు బిల్లుల విషయంలో ప్రజలు ప్రభుత్వాన్ని అమనాభూతులు తిట్టుకుంటున్నారంటలో అతిశయోక్తి ఏం లేదు. అది ఏంటో లోపాన్ని సరి చేసుకుంటారా, లేకపోతే అట్లా దోచుకోవడంలో తప్పేం లేదు, చివరిలో మారిస్తే ఓకే అనుకుంటారా, ప్రభుత్వం ఆలోచించాలి. దీన్ని వాడుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తాజాగా బిల్లుకు మించి బాధుడు అంటూ ఒక స్టోరీని హైలైట్ చేసింది. వినియోగించిన విద్యుత్కు బిల్లులు వసూలు చేయడం పరిపాటి, కానీ చంద్రబాబు సర్కార్ దోపిడీకి సరికొత్త విధానం అందించింది. వాడని కరెంటు కూడా బిల్లులు బాదుతోంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్సీ అనుమతి తీసుకోకుండా, కమిషన్ కనీసం చెప్పకుండా ఏడాదిగా జనం జేబులకు చిల్లులు పెడుతోంది. కూటమి అధికారులకు వచ్చిన తొలి ఏడాది 24-25 సంబంధించి ఇంధనం విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు FPPCA ప్రతిపాదనల సాక్షిగా ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది. కుటుంబ సర్కారు అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా స్వల్పకాలిక విద్యుత్ ఒప్పందాల ద్వారా ఏడాదిలోని 3,500 కోట్లకు పైగా వెచ్చించడంగా ఉన్నారు. యూనిట్ ఏకంగా ₹6.78 చొప్పున బయటించుకుంది. ఇలా కొన్న విద్యుత్తుని వినియోగదారుల నుంచి FPPCA ఛార్జీల రూపంలో అదనంగా 2,376 కోట్లు వసూలు చేయాలని డిస్కమ్లు లెక్కగట్టాయి. యూనిట్కి 40 పైసలు చొప్పున ఇప్పటికే వసూలు ప్రారంభించాయి. ప్రతి నెల బిల్లులో అదనంగా ఛార్జీలు వేసి ఏడాది మార్చి వరకు 2,787 కోట్లు ఇప్పటికే ప్రజల నుంచి వసూలు చేశారు. అంటే నిర్దేశించిన దానికంటే 410 కోట్లు అదనంగా వసూలు చేశారు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ APEPDCL 1,065 కోట్లు వసూలు చేసింది. నిజానికి డిస్కమ్ దగ్గర 2024 ఏప్రిల్ నాటికి 161 కోట్ల మేర వినియోగదారుల డబ్బులు ఉన్నాయి. క్వారీయింగ్ కాస్ట్ ఆదాయం మరో 65.47 కోట్లు నిల్వ ఉంది. అందువల్ల ₹1 కూడా ప్రజల నుంచి వసూలు చేయాల్సిన అవసరం ఈ డిస్కమ్కి లేదు. అయినా ఆ కారణంగా జనం నెత్తిన భారం వేశారు. మొత్తంగా ప్రజల సొమ్ము 1,292 కోట్లు ఈ డిస్కమ్ల వద్ద ఉన్నట్టు స్పష్టమవుతుంది. దీనితోడు ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ APCPDCL 349 కోట్లు, ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ APSPDCL 492.77 కోట్లు చొప్పున మొత్తం 842 కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు ఏపీఆర్సీకి ప్రతిపాదించాయి. అంటే దాదాపు 3,629 కోట్ల మేర భారాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం మోపుతోంది. ఈ లెక్కని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 19,000 కోట్లకు పైగా కరెంటు ఛార్జీల భారాన్ని మోపినట్టయింది. వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని చేపట్టిన సంస్కరణల వినూత్న విధానాల వల్ల విద్యుత్ పంపిణీ సంస్థల నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గినాయి. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 4,434 కోట్ల మేర నిర్వహణ ఖర్చులను ఆదా చేసింది. 1920 నుంచి 23-24 వరకు APEPDCL 1,974 కోట్లు, APCPDCL 22-21 నుంచి 23-24 వరకు 1,400 కోట్లు ఖర్చులు మిగిల్చాయి. ఇక 1920 నుంచి 23-24 మధ్య ఏపీ ట్రాన్స్కో విద్యుత్ లైన్లు వినియోగించుకోవడంలో డిస్కమ్లు 1,059 కోట్లు మిగిల్చాయి. గత ప్రభుత్వాలు విద్యుత్ ప్రసార వ్యవస్థ వినియోగానికి ఏపీఆర్సీ అనుమతించిన టారిఫ్ కంటే తక్కువగా డిస్కమ్లు వినియోగించాయి. APEPDCL 383 కోట్లు, APSPDCL 428 కోట్లు, APCPDCL 247 కోట్ల మేర ఆదాయింది. ఇలా గత ప్రభుత్వంతో వేసుకునే చర్యల వల్ల ప్రజలపై 4,434 కోట్ల మేర భారం తగ్గింది. సిగ్గుండాలి ఆ ముక్క రాయడానికి. వాళ్ళ టైంలోనూ రేట్లు పెరిగినాయి, ఇప్పుడు మళ్ళీ పెరిగినాయి. తగ్గిస్తానన్నోడు తగ్గించట్లేదని రాస్తూ మేము తగ్గించామని చెప్పి జనాలు వేరే వాళ్ళు అనుకుంటారా ఏంది వీళ్ళు?